2016లో అప్పటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటుకు ఒక సమాధానం ఇచ్చారు. భారత్లో 2 కోట్ల మంది బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారనేది ఆ సమాధానం. ఆ 2 కోట్లలో ఎక్కువ మంది తలదాచుకున్నది బీహార్లో. మరీ ముఖ్యంగా బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలోని 4 జిల్లాల్లో బంగ్లాదేశీ వలసదారులు ఎక్కువ. బీహార్లో 17% ముస్లింలుంటే ఒక్క సీమాంచల్లోనే 47% మంది ముస్లింలున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు మూలం ఈ డేటానే. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ ప్రాసెస్ని బీహార్లో మొదలుపెట్టింది. పైకి చూస్తే ఈసీ చేసేది పర్ఫెక్ట్, కాకపోతే ఆ టైమింగే రాంగ్ అనేది ప్రతిపక్షాల విమర్శ. ఇంతకీ ఏమిటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? ఎలక్షన్ కమిషన్ విడుదల చేసే ఓటర్ల జాబితాలో విదేశీయులు కూడా ఉంటారా? ఉన్నారు కూడాను. బీహార్లో ఇప్పటికిప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడానికి కారణాల్లో ఇది ఒకటి. ఇక్కడే ఓ అనుమానం వస్తోంది. ఓటర్ లిస్టులోకి విదేశీయులు ఎలా వచ్చారసలు? చాలా సింపుల్. ఓటు హక్కు పొందాలంటే ఫామ్ 6 అప్లై చేస్తే చాలు. ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960 ప్రకారం తాము భారతీయులమే అని నిరూపించుకునేందుకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వక్కర్లేదు. నిజానికి దేశ పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎలక్షన్ కమిషన్కు లేదు కూడా. ఆ పని చేయాల్సింది కేంద్ర హోంశాఖ మాత్రమే. సో దేశంలో ఓటు హక్కు కోసం పుట్టిన తేదీ, ఇక్కడే నివసిస్తున్నట్టు ఒక ప్రూఫ్, కాగితంపై రాసిచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవిస్తే చాలు, ఓటర్ కార్డు వచ్చేస్తుంది. దీన్ని ఉపయోగించుకుని అక్రమంగా వలస వచ్చిన వారు ఓటు వేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దాంతో పాటే ఓటర్ కార్డు కూడా సంపాదిస్తున్నారిక్కడ. అందుకే బీహార్లో అసలైన ఓటర్ను గుర్తించేందుకు ఆధార్ను ప్రామాణికంగా తీసుకోబోమని ఎలక్షన్ కమిషన్ చెప్పడానికి కారణం కూడా ఇదే. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ చేపట్టడానికి ఈసీ చెప్పిన కారణం ఒక్కటే. అర్హత ఉన్న ఏ ఒక్కరిని ఓటర్ జాబితాలో చేర్చకుండా ఉండకూడదు. అదే సమయంలో అర్హత లేని ఏ ఒక్కరి పేరు కూడా ఓటర్ జాబితాలో కనిపించకూడదు. మరి దీన్ని తేల్చేదెలా? అందుకే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ను ఇంటింటికి పంపించింది ఎలక్షన్ కమిషన్. బీహార్ ఓటర్ల జాబితాను కొత్తగా తయారు చేయడానికి జూన్ 25న ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇక్కడి ఓటర్నే అని నిరూపించుకునేందుకు కొన్ని డాక్యుమెంట్లు అడిగింది ఎలక్షన్ కమిషన్. ఇందుకు 2003 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటి జాబితాను ఇప్పుడు ప్రామాణికంగా తీసుకోవడమేంటి? 5 ఏళ్ల క్రితం ఎన్నికలు జరిగాయిగా, గతేడాదేగా లోక్సభ ఎన్నికలు జరిగింది. అప్పటి ఓటర్ల జాబితాను ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడం లేదు? దీనికో సమాధానం చెప్తోంది ఈసీ. ఇప్పుడు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గతంలోనూ బీహార్లో జరిగింది. అది జరిగింది 2003లో. అందుకే ఆ జాబితాను పట్టుకొచ్చింది. ప్రస్తుతం 2003 నాటి ఓటర్ల జాబితాలో పేరు లేని వాళ్లంతా తాము ఈ ప్రాంతం వాళ్లమే అని నిరూపించుకోవడానికి బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ మెమో, పాస్పోర్ట్, పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర డాక్యుమెంట్లలో ఏదో ఒకటివ్వాలి. ఒకవేళ 1987 జూలై 1 తర్వాత పుట్టిన వాళ్లైతే తమ తల్లిదండ్రుల పుట్టిన వివరాలు కూడా ఇవ్వాలి. అలాగని ఆధార్, రేషన్, ఉపాధి హామీ పథకం కార్డు ఇస్తామంటే కుదరదు. ఒకవేళ అడిగిన డాక్యుమెంట్స్ లో ఒక్కటి కూడా ఇవ్వలేకపోతే ఓటర్ జాబితాలో పేరుండదు. ఇలా బీహార్లో 65 లక్షల మంది ఓటర్లను జాబితాలోంచి తీసేసింది ఎలక్షన్ కమిషన్. 65 లక్షల మందిని తొలగించడంతోనే ఈసీపై విమర్శలు మొదలయ్యాయి. పాస్పోర్ట్ రావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి, కానీ ఓటర్ కార్డుకు మాత్రం ఆధార్ పనికిరాదు. రాష్ట్రంలో 2% మందికి మాత్రమే ఉన్న పాస్పోర్ట్ను తీసుకుంటారు గాని 87% మంది దగ్గరున్న ఆధార్ను మాత్రం లెక్కలోకి తీసుకోరా అనేది విపక్షాల ప్రధాన విమర్శ. అందులోనూ బీహార్లో 50% నిరక్షరాస్యులే. అలాంటి వాళ్ల దగ్గర బర్త్ సర్టిఫికెట్లు, 10th క్లాస్ మెమోలు, కాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. పైగా 2003 నాటి జాబితాలో 3 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇప్పుడు బీహార్ జనాభా 13 కోట్లు. కనీసం 8 కోట్ల మంది దాకా అర్హులైన ఓటర్లుంటారని అంచనా. అలాంటప్పుడు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే అని 5 కోట్ల మందిని అడగడం, అది కూడా 2 నెలల సమయంలోనే ఇవ్వమనడం కరెక్టేనా అనేది ప్రశ్న. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎలక్షన్ కమిషన్నే సపోర్ట్ చేసింది కోర్టు. ఎందుకంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 21 సహా ఇతర నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ను నిర్దేశించే అధికారం ఈసీకి ఉంది. కాకపోతే ఆధార్, గతంలో ఇచ్చిన ఓటర్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పింది.
అసలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరో 2 నెలల్లో ఉండగా ఇప్పుడే ఎందుకని ఈ ప్రక్రియ చేపట్టారనేది విపక్షాల ప్రశ్న. గత లోక్సభ ఎన్నికల్లో ఓటేయడానికి అర్హులైన వాళ్లు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటేయడానికి అర్హులు కారా అనేది మరో ప్రశ్న. దీనికి సమాధానం చెప్తోంది ఈసీ. 2003లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జూలై నెలలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జూలై నెలలోనే చేపట్టామంటోంది. దీనికి లాజిక్కే లేదనేది విపక్షాల విమర్శ. 2003లో బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టినప్పుడు దగ్గరలో ఎన్నికలు లేవు. కానీ ఇప్పుడు 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారంటోంది. పోనీ చేసేదేదో 1-2 ఏళ్ల క్రితం ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తోంది. ఓట్లను చోరీ చేయడానికి తయారైన కొత్త ఆయుధం సర్ అంటూ చాలా సీరియస్ కమెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. ఓటు అధికార యాత్ర పేరుతోటి బీహార్లో 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల యాత్ర చేపట్టింది కూడా ఎలక్షన్ కమిషన్ సర్కు వ్యతిరేకంగానే. సాసారాం నుంచి రాహుల్ గాంధీ యాత్ర మొదలుపెట్టి కమెంట్స్ చేస్తే కౌంటర్గా ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టడం కొంత ఆశ్చర్యపరిచింది. ఓటర్ల జాబితాపై రాహుల్ గాంధీ విసిరిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది ఈసీ. ఇంతకీ ఏమిటా సమాధానాలు? రాహుల్ గాంధీ కానీ ఇండీ కూటమి నేతలు కానీ ఎలక్షన్ కమిషన్ ను టార్గెట్ చేస్తూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, బీహార్ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ ఎందుకు అని. ఇప్పటికిప్పుడు ఉన్న ఓట్లు తొలగించి కొత్తగా ఓటర్లను చేర్చడం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చేస్తున్న కుట్ర కాదా అని ప్రశ్నించారు. దీనికి ఈసీ ఇచ్చిన సమాధానం, ఓటర్ల జాబితాలో చేర్పులు తొలగింపులు అనేవి ఎన్నికలు జరగడానికి ముందు చేసే పనే తప్ప ఎన్నికలు అయ్యాక చేసేది కాదు అని కుండబద్దలు కొట్టింది. అసలు నకిలీ ఓటర్లు ఎలా వచ్చారు? ఇది విపక్షాల ప్రశ్న. నిజానికి దేశంలో దాదాపు 3 లక్షల మంది ఓటర్ కార్డుల సంఖ్యలు ఒకేలా ఉన్నాయంటోంది ఈసీ. ఇది షాకింగ్ మ్యాటరే. కాకపోతే పొరపాటు గుర్తించిన తర్వాత ఐడి కార్డుల నంబర్లు మార్చామని వివరణ ఇచ్చింది. అంతే తప్ప విపక్షాలు విమర్శిస్తున్నట్లు అవి నకిలీ ఓట్లు కావని సమాధానమిచ్చింది. అసలు ఒకే వ్యక్తి దేశంలోని వివిధ ఓటర్ లిస్టులలో ఎందుకుంటారు? ఇది రాహుల్ గాంధీ ప్రశ్న. నిజానికి ఒక వ్యక్తి వేరే ప్రాంతానికి మారిన తర్వాత పాత జాబితాలోంచి అతని పేరు తొలగించకపోవడం పొరపాటేనని ఒప్పుకుంది ఈసీ. అంతే తప్ప దాన్ని నకిలీ ఓట్ల కింద చూడకూడదంటోంది. ఒక్కోసారి ఒకే పేరుతో చాలా మంది ఓటర్లున్నప్పుడు ఎవరో అడిగారు కదా అని ఎలక్షన్ కమిషన్ ఆ పేరును తీసేయదు. సో ఇవన్నీ సరిచేయడానికే కదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చింది అని సమాధానమిచ్చింది ఈసీ. ఒక అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, ఓటర్ల ఇంటి నంబర్ 0 ఉండడం ఏంటి? ఇంటి 0 పేరుతో జరిగిన అక్రమాల కారణంగానే బీజేపీ గెలిచిందనేది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ. మన దేశంలో ఇళ్లు లేని పేదలు కోట్ల మంది ఉన్నారు. అలాగని ఇల్లు లేదనే కారణంతో ఓటర్ కార్డు ఇవ్వకుండా ఉంటామా అని ప్రశ్నించింది ఈసీ. ఫుట్పాత్ మీద, చెట్ల కింద, ఫ్లైఓవర్ల కింద ఉండే వాళ్లకు ఇంటి అడ్రస్సే ఉండదు కాబట్టి ఇంటి నంబర్ 0 ఉందని వివరణ ఇచ్చింది. అలాంటి వాళ్లను పట్టుకొని నకిలీ ఓటర్లని పిలవడం పేదలను అవమానించడమే అని మాట్లాడారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. इलेक्शन कमीशन स्वायत्त संस्था है. इन द इंटरेस्ट ऑफ ट्रांसपेरेंसी एंड ट्रस्ट इन इलेक्टोरल प्रोसेस, इलेक्शन कमीशन को स्वेच्छा से ही ये कहना चाहिए था कि भाई ये मुद्दे संज्ञान में लाए गए हैं, इसकी हम लोग जांच कर रहे हैं, जांच करके हम ये बिंदुवार उसका उत्तर दे रहे हैं. बजाय उसके इसको राहुल गांधी वर्सेज इलेक्शन कमीशन वर्सेज राहुल गांधी बनाने का कोई मतलब नहीं. అయితే రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ఈసీ సమాధానం ఇచ్చినా సరే ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయనే ప్రశ్నకు మాత్రం ఎన్నికల సంఘం నేరుగా సమాధానం ఇవ్వలేదంటోంది కాంగ్రెస్. మహదేవ్పురలో రాహుల్ గాంధీ బయటపెట్టిన 1,00,000 కొత్త ఓట్లపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు జవాబు చెప్పలేదని ప్రశ్నించారు. అంతేకాదు ఓట్లు చోరీ చేయడానికి దొరికిన కొత్త ఆయుధం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని సీరియస్ కామెంట్స్ చేశారు. కేవలం 2 నెలల్లోనే ఓటర్ లిస్ట్ ని సమూలంగా ప్రక్షాళన చేయడం సాధ్యమేనా అనేది ప్రతిపక్షాల ప్రశ్న. పైగా
ఓటుకు అర్హులమే అని నిరూపించుకోవడానికి పెట్టిన డాక్యుమెంట్ల లిస్ట్ పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ లాంటి రాష్ట్రంలో బర్త్ సర్టిఫికెట్లు కొద్ది మందికో ఉంటాయన్నది వాస్తవం. వలసలు, నిరక్షరాస్యత, పేదరికం కారణంగా ఎవ్వరి దగ్గర ఈసీ అడిగిన సర్టిఫికెట్లు ఉండవు అనేది ప్రతిపక్షాలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. దీనివల్ల లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోయారని విమర్శిస్తోంది ఇండీ కూటమి. ఎన్నికల సంఘంపై విమర్శలనాలో వివాదాలనాలో తెలియదు కానీ కొన్ని లోపాలైతే నిజం. ఓటింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ అంటూ ఒక ప్రొవిజనల్ నెంబర్ వస్తుంది. మరుసటి రోజు ఫైనల్ అంటూ మరో నెంబర్ వస్తుంది. కానీ ఈ ప్రొవిజనల్కు ఫైనల్కు మధ్య భారీ తేడా ఉంటుంది. ఒక్కోసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడు సాయంత్రం 5 తర్వాత ఏకంగా 76 లక్షల మంది ఓటేశారు అనేది ఈసీ డేటా. అది ఎలా సాధ్యం? అంతేకాదు 5-6 నెలల గ్యాప్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కూడా సడన్గా 30-40 లక్షల ఓటర్లు పెరిగిపోతారు. ఇది మాత్రం ఎలా సాధ్యం? प्रेस कॉन्फ्रेंस में साफ करा दिखा दिया चोरी इलेक्शन कमीशन कैसे कर रहा है, और अब हम ये चोरी नहीं करने देंगे. और जहां भी ये चोरी हो रही है, चाहे बिहार में, चाहे महाराष्ट्र में, चाहे असम में, चाहे बंगाल में, हम इनकी चोरी पकड़कर जनता को दिखाने का काम करने जा रहे हैं. हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है. आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं. ఒక్కటి మాత్రం నిజం, ఎలక్షన్స్ ను ఎంత పకడ్బందీగా నిర్వహించినా ఏదో ఒక అనుమానం, ఏవో కొన్ని విమర్శలు ప్రతిపక్షాల నుంచి కాలంతో పాటు మారుతూ సంస్కరణలను తీసుకొస్తున్నా సరే అవే అభాండాలు. అగ్రదేశాల్లో సైతం లేని ఈవీఎంలను తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్న ఆరోపణలు తప్పడం లేదు. అందుకే ఆ జరిపేదేదో బ్యాలెట్ బాక్సులతో జరపాలనే డిమాండ్లు ప్రాంతీయ పార్టీల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. మొన్నీ మధ్య కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేటీఆర్ బృందం ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తీసుకురావాలని వినతి పత్రం ఇచ్చారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు కూడా బ్యాలెట్ విధానాన్నే వాడుతున్నాయని గుర్తు చేశారు. ఓడిపోయిన పార్టీలు సహజంగా చేస్తున్న ఆరోపణలు ఈవీఎంల మీదే. కాకపోతే ఉత్తుత్తి ఆరోపణలు చేయడం కాకుండా వాటికి కొన్ని ఉదాహరణలు, సాక్ష్యాలు చూపిస్తున్నారు. అధికార పక్షానికి ఎక్కువ ఓట్లు రావు అనుకునే నియోజకవర్గాల్లో అనూహ్యంగా ఓటర్ల సంఖ్య పెరగడం ప్రధాన ఆరోపణైతే, సాయంత్రం 5 తర్వాత ఓట్లు వేసే వారి సంఖ్య అసాధారణంగా పెరగడం రెండో ఆరోపణ. 2024 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్ల సంఖ్య 9,29,00,000. ఓ 6 నెలల తర్వాత నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఓటర్ల సంఖ్య 9,70,00,000. అంటే 6 నెలల్లోనే 41 లక్షల మంది కొత్త ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారనేది ఈసీపై వేస్తున్న ప్రశ్న. అదేంటి, ఓటర్ల సంఖ్య పెరగకూడదా అంటే పెరగచ్చు. ఇదే మహారాష్ట్రలో 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్లలో 31 లక్షల మంది ఓటర్లు పెరిగితే, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య 6 నెలల గ్యాప్లోనే 41 లక్షల మంది ఎలా పెరుగుతారనేది ఈసీకి సంధిస్తున్న విపక్షాల ప్రశ్న. So what are you trying to tell us? That all the previous lists and the list on which the Lok Sabha elections 2024 were done were fraudulent, were incorrect? If that is indeed the case, then all of your election commissioners, your entire election commission, current and previous years, should be prosecuted, and this current Lok Sabha, which is based on fraudulent election lists, should be dissolved immediately. Because the credibility of the people's mandate and the legitimacy of this government is at stake. సరే, ఓటర్లు పెరిగారనే అనుకుందాం. అలాంటప్పుడు ఓటర్ల పెరుగుదల రాష్ట్రమంతా దాదాపుగా సమానంగా ఉండాలి కదా. అలా లేదనేది రాహుల్ గాంధీ ప్రశ్న. మహారాష్ట్రలో 1,00,000 పోలింగ్ బూత్లుంటే వాటిలో ఓ 12,000 పోలింగ్ బూత్లలో మాత్రమే ఓటర్ల పెరుగుదల కనిపించింది. ఈ 12,000 పోలింగ్ బూత్లు 85 నియోజకవర్గాలను శాసిస్తాయి. పైగా ప్రతిపక్ష కూటమికి బలమున్న ఆ నియోజకవర్గాల్లోనే ఓటర్లు ఎందుకు పెరుగుతారు అనేది విపక్షాల ప్రశ్న. దానివల్ల లోక్సభలో బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన విపక్ష కూటమికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఓటమి చవి చూసిందని ఆరోపిస్తున్నారు.
ఒకే ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీలో 1,14,000 ఓట్లు 6 నెలల్లో నమోదు చేయించారు కొత్తవి. దేశం నలుమూలల ఓట్ల చోరీ జరుగుతుంది. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మహారాష్ట్రలో పోలింగ్ రోజున 5 గంటల వరకు 58.2% ప్రొవిజనల్ ఓటింగ్ జరిగిందని ఈసీ ప్రకటించింది. ఆ మరుసటి రోజున 66% పోలింగ్ జరిగిందంటూ ఫైనల్ నెంబర్స్ ప్రకటించారు. అంటే 7.83% తేడా. అంటే 76 లక్షల మంది ఓటర్లు. ఇంతమంది సాయంత్రం 5 తర్వాత ఓటేసినట్ట? ఇది జరిగే పనేనా అనేది కాంగ్రెస్ ప్రశ్న. ఓవరాల్ గా అధికార పార్టీ వరుసగా గెలవడానికి కారణం ఓటర్ల జాబితానే అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. అందుకే సర్ను ఓట్ల చోరీకి దొరికిన కొత్త ఆయుధమంటూ అంత సీరియస్ కామెంట్లు చేశారు. ఓవైపు ఎలక్షన్ కమిషన్ వీటన్నింటికీ సమాధానాలు చెప్పినా సరే ఇంకా సందేహాలు తీరాల్సిన ప్రశ్నలు మిగిలే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.